మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలిస్తేనే ఎక్కడికి వెళ్ళాలో ఒక స్పష్టత వస్తుంది. చరిత్ర అంటే గడిచిపోయిన కాలం కాదు, మనం మర్చిపోయిన మన మూలం. నేలని నమ్ముకున్న వాడికి ఆకాశం కూడా ఒక హద్దు కాదని నిరూపించిన గడ్డ మనది. రాజులు గుర్రాల మీద యుద్ధం చేయడం విన్నాం, కానీ సముద్రాల మీద సామ్రాజ్యాలు కట్టడం మన శాతవాహనులకే చెల్లింది. అప్పట్లో రోమ్ నగరానికి మన తెలుగు నేల మీద నేసిన వస్త్రాలే అలంకారం, మనం పండించిన మిరియాలే వాళ్ళకు ఎంతో రుచి. ప్రపంచం ఇంకా అంకెల గురించి ఆలోచిస్తున్నప్పుడే మనం అగ్రరాజ్యాలతో వ్యాపారం చేసిన ఘనపాఠీలం. వాళ్ళ కరెన్సీ మీద మన ముద్ర ఉందంటే ఆ రోజుల్లో మన ప్రభావం ఎంతో ఒక్కసారి ఆలోచించండి. బ్రిటిష్ రాణి కిరీటంలో మెరుస్తున్న ఆ కోహినూర్ ఏదో ఆకాశం నుంచి ఊడిపడింది కాదు, అది మన గుంటూరు మట్టిలో పుట్టిన మెరుపు. కాకతీయుల కంటి పాపగా వెలిగిన ఆ వజ్రాన్ని దొంగలించి తీసుకెళ్ళి దాచుకొని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, వజ్రం ఎక్కడున్నా దాని కాంతి పుట్టిన గడ్డనే పలకరిస్తుంది. మన సంపద దోచుకెళ్ళొచ్చు, కానీ మన సంస్కృతిని ఎవడూ తాకలేడు. ఇంజనీరింగ్ అంటే ఇటుకలు పేర్చడం కాదు, కలలని నిజం చేయడం. రామప్ప గుడికి వెళ్తే శిలలు కూడా శృతి చేస్తాయి. నీటి మీద తేలే ఇటుకలు, భూకంపం వస్తే ఊగే పునాదులు, ఇవన్నీ 800 ఏళ్ల క్రితమే మన వాళ్ళు చేసిన విన్యాసాలు. అప్పట్లో సాఫ్ట్వేర్ లేదు, కానీ గుండెల్లో ఒక సంకల్పం ఉంది, చేతుల్లో ఒక నైపుణ్యం ఉంది. అందుకే ఆ కట్టడాలు కాలంతో పోటీపడి మన గొప్పతనాన్ని చాటుతున్నాయి. భాష అంటే కేవలం భావ వ్యక్తీకరణ కాదు, ఒక సంస్కృతి శ్వాస. మన తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. అచ్చులతో ముగిసిన ప్రతి పదంలోనూ ఒక సంగీతం ఉంటుంది, పిలిస్తే పలికే ఒక ఆత్మీయత ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా మన భాషలో ఉన్న అమృతం ఇంకెక్కడా దొరకదు. అక్షరానికి ఆయువు పోయడం, పదానికి ప్రాణం ఇవ్వడం మనకే తెలుసు. చరిత్ర అంటే కేవలం రాజులు కాదు, పేరు తెలియని వేల మంది కళాకారులు. ఒక్క శిల్పం కోసం ఒక తరం తపస్సు చేసిన జాతి మనది. ముత్యాలకి మెరుగులు దిద్దాలన్నా, ముగ్గులతో వాకిలిని అలంకరించాలన్నా ప్రతి పనిలోనూ ఒక కళని వెతుక్కున్నాం. మనమంటే కేవలం విజ్ఞానం కాదు, విచక్షణ కలిగిన ఒక గొప్ప నాగరికత. మనమంటే ఎవరు? వేల ఏళ్ల చరిత్రకు వారసులం, అద్భుతమైన సంస్కృతికి చిరునామాలం. ఎవరో రాసిన చరిత్రలో మనం ఒక పేజీ కాదు, మనం రాసే కొత్త చరిత్రలో మనమే కథానాయకులం. ఈ గడ్డ గొప్పతనాన్ని గుండెల్లో నింపుకోండి. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే విధాత ఫ్యాక్ట్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.